వెల్కమ్ టు 5TV ఇండియా న్యూస్. దిస్ ఇస్ కుమారి. తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారిని సీఎం జగన్ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్దకు చేరుకున్న జగన్కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం కొత్తగా తయారు చేసిన రథాన్ని జగన్ ప్రారంభించారు. ఈ నెల 28 వరకు స్వామివారి కళ్యాణోత్సవాలు జరగనున్నాయి. గత ఏడాది సెప్టెంబర్ 5న గుర్తు తెలియని దుండగులు రథాన్ని తగలబెట్టారు. ఈ నేపథ్యంలో 95 లక్షల ఖర్చుతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రథాన్ని తయారు చేయించింది. రథాన్ని ప్రారంభించే కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కన్నబాబు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ నిర్వహిస్తున్న కుంభ్ సందేశ్ రథయాత్రను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు. సంస్కృతిని కొత్త తరానికి చేరవేయడంతో పాటు ప్రపంచవ్యాప్తం చేసేందుకు కుంభ్ సందేశ్ యాత్రను చేపట్టిన వసంత్ను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఆధ్యాత్మికవేత్త సత్యవతి తదితరులు పాల్గొన్నారు. విశ్వగురువుగా ఉండేదని చెప్పి మనం నిరంతరం మాట్లాడుతూ చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాము. భారతదేశం నుంచి అనేకమైన శాస్త్రాల గురించి, అనేకమైన సాంప్రదాయాల గురించి సనాతనంగా మన పెద్దలు ప్రపంచానికి నేర్పిస్తున్నారు. మళ్ళీ ఒకసారి ఈ కరోనా వచ్చినటువంటి నేపథ్యంలో పాశ్చాత్య సంస్కృతులన్నీ కాదని చెప్పి భారతదేశంలో పాటించినటువంటి నమస్కారం పెట్టడం కానీ, పొద్దున సాయంత్రం కాళ్ళు గడుపుకోవడం కానీ, స్నానం చేయడం కానీ, ఇట్లాంటి అనేకమైన అంశాలు ప్రపంచం మళ్ళీ ఒకసారి పాటించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ విధంగా ఆలోచించినట్టయితే భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను మరొకసారి కొత్త తరానికి పరిచయం చేస్తూ అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా పరివ్యాప్తం చేసే విధంగా కుంభ సందేశ్ అనేటటువంటి కార్యక్రమాన్ని సోదరుడు వసంత్ చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో కన్యాకుమారి నుండి హరిద్వార్ వరకు పాదయాత్ర చేస్తూ 4 ముఖ్యమైనటువంటి కుంభమేళాలు జరిగేటటువంటి మంచి ప్లేస్లకు కూడా వెళ్తూ వాటిని సందర్శన చేస్తూ యావత్ భారతదేశం కూడా ఈ కుంభమేళా యొక్క కాన్సెప్ట్ ఏంటి, దాని యొక్క సందేశం ఏంటని తెలియజేస్తూ పాదయాత్ర చేయడం అనేది ఎంతో ఉదాహరణ. ఈ సందర్భంలో కరోనాతో మనందరం వేగుతున్నటువంటి సందర్భంలో ఇది చాలా అవసరం కూడా అని చెప్పి నేను భావిస్తూ వసంత్ చేపట్టినటువంటి ప్రయత్నానికి సంపూర్ణంగా నా పక్షాన, తెలంగాణ జాగృతి పక్షాన, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన పెద్దలందరూ టీఆర్ఎస్ పార్టీ పక్షాన అన్న వినోదన్న గారు ఉన్నారు, మేడం సత్యవతి గారు ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి అన్న గారు ఉన్నారు, అందరం కూడా ఈ యొక్క కార్యక్రమానికి సంపూర్ణంగా మా ఆశీస్సులు ఇస్తూ ఉన్నాం. ఈరోజు రథసప్తమి పర్వదినం. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపుడైన పెదమాంబ దేవత సన్నిధిలో ఈ రథసప్తమి పుణ్యదినాన్ని ప్రారంభం కావడం అనేటటువంటిది ఇది దైవ సంకల్పం, అవని సందేశంగా భావిస్తున్నాం. వారు చెప్పినట్టుగా కుంభ సందేశ్ అంటే, కుంభమేళా అంటే ఆ కాలంలో మన పూర్వీకులు, మన ఋషులు, తపస్సంపన్నులైనటువంటి మునివర్యులందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న జ్ఞానాన్ని అంతటినీ కూడా ఒక చోటికి చేర్చి ఒక చక్కని ముఖే సరస్వతి అన్నట్టుగా జ్ఞానాన్ని పంచుకుంటూ ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉన్నాయో ఆ టాలెంట్స్ని, సృజనాత్మకతని గుర్తించి వారికి కావలసినటువంటి అన్ని రకాల దోహదాలను అందిస్తూ ప్రపంచానికి జ్ఞానాన్ని అందించేటటువంటి దిశగా ఈ కుంభమేళా ఉండేది. అయితే కాలానుగుణంగా మార్పులు చెంది అది కేవలం స్నానాలకి మాత్రమే. వైసీపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ను దిగమింగే ప్రయత్నం చేస్తుందని టీడీపీ నేత పట్టాభిరామ్ ఆరోపించారు. దాదాపు 2 లక్షల కోట్ల విలువైన భూముల్ని కబ్జా చేయడం కోసం కుట్ర చేస్తుందని విమర్శించారు. ఉక్కు కర్మాగారం పరిరక్షణకు సంబంధించిన ఉద్యమంలో పాల్గొనడానికి అర్హత లేని వైసీపీ నాయకుల్ని, మరి ముఖ్యంగా విజయసాయిరెడ్డిని ప్రజలు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. పరిరక్షణ ఉద్యమం వేదికలపై నుంచి వైసీపీ నాయకులను తరిమి కొట్టాలన్నారు. సీఎం జగన్ ఆడుతున్న డ్రామాను రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుని గట్టిగా నిలదీయాలని పట్టాభి సూచించారు. వైజాగ్ పర్యటనకు వెళ్ళి గట్టిగా
ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయటం జరిగింది. వీళ్ళు ఆడుతున్నటువంటి కపట నాటకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రజల ముందు ఉంచి గట్టిగా ప్రశ్నించడం కూడా జరిగింది. పూర్తిగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక నినాదంతో మరి దాదాపు 32 మంది ప్రాణత్యాగంతో మరి ఆ రోజున అక్కడ ఉన్నటువంటి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మరి ఆ రోజున దాదాపుగా కొన్ని వేల ఎకరాలు, ఈ రోజున 20,000 ఎకరాల భూమి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఉంది అంటే ఆ రోజున రైతులు చేసినటువంటి త్యాగం. మరి ఇంతమంది త్యాగంతో ఏర్పడినటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమ, ఒక ఉద్యమంతో ఏర్పడినటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమ ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇతర మంత్రులు, పెద్దలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆడుతున్నటువంటి డ్రామాకి పట్నం స్టీల్ ప్లాంట్కు ఉన్నటువంటి 20,000 ఎకరాలు మింగేయాలి. అదే కదా మీ స్కెచ్ అంతా. మీ నాయకుడు చెప్పింది అదే కదా మీకు. ఢిల్లీలో కూర్చుని ఇటువంటి దిక్కుమాలిన పనులు చేయమనే కదా మీకు చెప్పింది. ఏ రోజైనా ఒక ప్రత్యేక హోదా గురించి, ఒక రైల్వే జోన్ గురించి, లేకపోతే విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల గురించి, స్పెషల్ స్టేటస్ గురించి ఏ రోజైనా నోరు తెరిచి మాట్లాడారా? మీరు చేసేదాన్ని ఇటువంటి తప్పుడు పనులు పార్లమెంట్లో కూర్చుని సిగ్గుపడుతున్నారు వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ మిమ్మల్ని గెలిపించి పార్లమెంట్లో కూర్చోబెట్టినందుకు. ఇటువంటి పైరవీలు చేసుకోవడానిక ఈ వైసీపీ ఎంపీలందరూ కూడా లోక్సభలో, రాజ్యసభలో కూర్చుంది. ఈ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి మళ్ళీ నటన. నిన్నేం చెప్తారండి రాష్ట్ర ముఖ్యమంత్రి? 7,000 ఎకరాలు అమ్మేస్తాడా? ఎవడప్ప సొమ్మయ్యా? ఆడవాడు అమ్మటానికి, ఈడవాడు కొనటానికి. ఇవాళ అదే అడుగుతా ఉన్నాం. కార్మికుల పక్షాన ఇవాళ నినాదం అదే. కొనటానికి వాడేవాడు, అమ్మటానికి వీడేవాడు. నువ్వెవడవయ్యా 7,000 ఎకరాలు అమ్మితే సరిపోతుందని చెప్పడానికి? నీ అబ్బ జాగిరాది. 32 మంది ప్రాణత్యాగం చేసి రైతులు వాళ్ళ భూముల్ని త్యాగం చేస్తే ఇవాళ అమ్మమని చెప్తావా? నువ్వు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నావా, రియల్ ఎస్టేట్ కంపెనీని నడుపుతున్నావు? నువ్వు ఇదేనా ఏపీ గవర్నమెంట్ అంటే రియల్ ఎస్టేట్ కంపెనీ అనుకుంటా ఉన్నావా? మిస్టర్ జగన్ రెడ్డి, యు ఆర్ నాట్ ద చైర్మన్ ఆఫ్ ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ. నువ్వేమి రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్వి కాదు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఏది పడితే నేను తెగనమ్ముతాను, బిల్డేపీ పెట్టి అదమ్మేస్తాను, ఇదమ్మేస్తాను, వైజాగ్ స్టీల్ ప్లాంట్ 7,000 ఎకరాల భూమి అమ్మేస్తాను. అయినా నీకు లెక్కెలా తెలుసా అసలు? 7,000 ఎకరాలని అంత కరెక్ట్గా ఎలా చెప్పావు నువ్వు? అంటే ముందే లెక్కలేసి కూర్చున్నావా? చాలా కరెక్ట్గా 7,000 ఎకరాలు అమ్మితే చాలండి అంటే ముందే కాగితం మీద మొత్తం వర్కౌట్ చేస్తాం అనమాట. 7,000 ఎకరాలు అమ్మితే చాలని కన్ను పడింది. నిన్న అసలు నాకేమీ తెలీదు, పాస్కో వాళ్ళు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించే మాట్లాడలేదని చెప్పిన వాడివి. మరి మీరు మీ ఎంపీలు ఎందుకు డ్రామాలు ఆడుతున్నారు? మీ మంత్రులు ఎందుకు వెళ్ళి అక్కడ డ్రామాలు ఆడుతున్నారు? నువ్వే అది అన్నావు అసలు వాళ్ళకి ఉద్దేశమే లేదని చెప్పి. మరి ఎందుకు ఈ పాదయాత్ర డ్రామాలు ఏంటి? ఈ జేఏసీలో కూర్చుని ఏదో సొల్లు వాగుడు దేనికి? భూముల విలువలు పెరుగుతాయి కదండి బ్రహ్మాండంగా. ఆ రకంగా భూమి విలువ పెంచుకోవచ్చు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మూతేయచ్చు, ప్రైవేటు వాళ్ళకి కట్టబెట్టచ్చు, మనకు కావాల్సినటువంటి 1,000 ఎకరాలు దిగమింగొచ్చు. ఇది జగన్ రెడ్డి గారి స్కీమ్. ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు పాత బజార్లో ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల బాలవర్ధన్ గౌడ్ ఛత్రపతి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారిని స్మరిస్తూ వారి అడుగుజాడల్లో ఆశయ సాధనలో ప్రజలందరూ కొనసాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ టౌన్ వైస్ ప్రెసిడెంట్ సాగంటి రఘు, టౌన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు మల్లికార్జున్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా డీకంపల్లి గ్రామంలో ముదిరాజులు నెలకొల్పిన పెద్దమ్మ విగ్రహాన్ని ఎత్తికెళ్లి దుండగులు పట్టుకుని కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతూ ముదిరాజ్ మత్స్యకార సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో చిన్నకోడు తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మత్స్యకార సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జంగిడి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని కావాలని ఎత్తికెళ్లినట్లుంటుందని అన్నారు. ఈ దుశ్చర్య ముదిరాజులతో పాటుగా యావత్ భారత్ ప్రజానికానికి అవమానకరం,
తలవంపు అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎంఎస్ మండల అధ్యక్షుడు తుమ్మల శ్రీనివాస్, నాయకులు కోరమేన యాదగిరి, తొందరబోయిన శ్రీనివాస్, అంబడి కనకయ్య, దయాల్ మల్లేష్, రాముని పట్ల గణేష్, గీకుర మల్లేశం, కోరమేన వెంకటేశం, రాగులు పరిషయ, ఇట్టమేన కనకయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా డీకంపల్లి గ్రామంలో 15 రోజుల క్రితం మా ముదిరాలు నెలకొల్పినటువంటి మా ఆరాధ్య దైవమైనటువంటి పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని గుర్తు తెలియనటువంటి దుండగులు ఎత్తుకెళ్ళడం జరిగింది. మరి ఆ యొక్క విగ్రహాన్ని ఎత్తుకెళ్ళి కూడా 3 రోజులు జరుగుతుంది. మరి ఇప్పటి వరకు కూడా దుండగులను గుర్తించలేదు. మరి అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా మా ముద్రాలు కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఇది ముద్రాలపైన ప్రత్యేకించి చేసినటువంటి దాడిగా మేము పరిగణిస్తూ ఉన్నాము. మరి ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించాలి. మా ముద్రాలపైన రోజు రోజుకు ప్రత్యక్షంగా పరోక్షంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. మరి మా పైన దాడులే కాకుండా మా ఆరాధ్య దైవమైనటువంటి పెద్దమ్మ తల్లిని మరి ఎత్తుకెళ్ళి ఆ విగ్రహాన్ని ఎత్తుకెళ్ళి మమ్మల్ని అవమానపరచడమే కాకుండా మరి ఆ యొక్క విగ్రహాన్ని ఎత్తుకెళ్ళడం వల్ల ఒక ముద్రాలకే కాదు యావత్ భారతావానికి కూడా తలవంపులే. కాబట్టి ప్రభుత్వం దీనిపైన తక్షణమే స్పందించి మరి ఆ యొక్క దుండగులను గుర్తించినట్లయితే మరి రాబోయే కాలంలో ఇటువంటి దుశ్చర్యలు సాగవు. మరి ఈ యొక్క దుండగులను కూడా దేశద్రోహులుగా ప్రకటించాలి. మరి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. మరి ముద్రాలపైన జరుగుతున్నటువంటి దాడుల విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచించాలి. మరి దినదినము మాపైన దాడులు పెచ్చరిల్లిపోతున్నాయే తప్పితే మరి ఇప్పటికి కూడా ఆగడం లేదు. నిజామాబాద్ జిల్లా బిగ్నూరు గ్రామం ఏదైతే ఉందో అక్కడ మా యొక్క ముద్రా దైవం అన్నట్టు పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం ఎత్తుకుపోవడం జరిగింది. దాని మీద మా యొక్క ముద్రాలు గ్రామస్తులు అక్కడ కామెంట్ ఇచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది ఇప్పటివరకు కూడా 3 రోజులైనా కూడా దాని ఎలాంటి స్పందన లేదు. దాని విషయంలో మేము ఇవాళ ఎంఆర్ఓ స్థానిక ఎంఆర్ఓ గారికి మేము చిన్నగూడ మండల పక్షాన ముద్రాల పక్షాన ఇవ్వడం జరిగింది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలోని ఇవ్వలపల్లి గ్రామంలో ఉన్న సుందర్ ఇస్మాత్ ఐరన్ కంపెనీ నుండి వెలువడుతున్న వ్యర్థమైన పొగ వల్ల పంట పొలాలు దారుణంగా దెబ్బతింటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పశువుల మత్స్యవాత పడుతున్నాయని వాపోతున్నారు. పొల్యూషన్ బోర్డు అధికారులకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా నర్గుడ, చౌదరిగూడ, కవ్వగూడ, సుల్తాన్పల్లి గ్రామాలలో శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ముఖ్య అతిథులుగా బీజేవైఎం నేషనల్ జనరల్ సెక్రటరీ అభిజాత్ మిశ్రా, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి కుమార్ యాదవ్, మల్లారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ సభ్యులు బుక్కా కృష్ణ, జూకల్ ఎంపీటీసీ బుక్కా ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ముందుగా అభిజాత్ మిశ్రా అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శించుకున్నారు. सर्वस्य जते सर्वमेवेन आप्नोति सर्वं जयति शतमाय परशिष्टते इंद्रिय मलेश कवोड़ा వచ్చేసాం సిద్ధు భాయ్
పశ్చిమ బెంగాల్లోని విశ్వభారతి యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం ప్రేరణాత్మకంగాను సంతోషంగాను ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం, హింసను వ్యాప్తి చేస్తున్న వారిలో అత్యధికంగా ఉన్నత చదువులు చదువుకున్న వారు, నైపుణ్యం కలిగి ఉన్నవారే ఉన్నారని ప్రధాని తెలిపారు. और इसलिए मैं आज रूबरू न आते हुए दूर से ही सही आप सबको प्रणाम करता हूं, इस पवित्र मिट्टी को प्रणाम करता हूं. इस बार तो कुछ समय के अंतराल पर मुझे दूसरी बार ये मौका मिला है. आपके जीवन के इस महत्वपूर्ण अवसर पर आप सभी युवा साथियों को, माता पिता को, गुरुजनों को मैं बहुत बहुत बधाई देता हूं, अनेक अनेक शुभकामनाएं देता हूं. साथियों, आज एक और बहुत ही पावन अवसर है, बहुत ही प्रेरणा का दिन है. आज छत्रपति शिवाजी महाराज की जन्म जयंती है. मैं सभी देशवासियों को छत्रपति शिवाजी महाराज की जयंती पर बहुत बहुत शुभकामनाएं देता हूं. गुरुदेव रविंद्रनाथ टैगोर जी ने भी शिवाजी उत्सव नाम से वीर शिवाजी पर एक कविता लिखी थी. उन्होंने लिखा था, कौन दूर शताब्देर, कौन दूर शताब्देर, कौन एक अख्यात दिवसे, नाही जानी आजी, नाही जानी आजी. मराठार कोण, शोयले एरंडेर, अंधकारे बसे. हे राजा शिवाजी, तब भाल उद्यासियाए भावना तैत प्रभावत ऐसे छिल नामी. एक धर्म राज्य पाशे, एक धर्म राज्य पाशे, खंड छिन्न विक्षिप्त भारत बंधे दिब आमी. यानी एक शताब्दी से भी पहले किसी एक अनाम दिन, मैं उस दिन को आज नहीं जानता, किसी पर्वत की ऊंची चोटी से, किसी घने वन में, ओ राजा शिवाजी, क्या ये विचार आपको एक बिजली की रोशनी की तरह आया था? क्या ये विचार आया था कि छिन्न भिन्न इस देश की धरती को एक सूत्र में पिरोना है? क्या मुझे इसके लिए खुद को समर्पित करना है? इन पंक्तियों में छत्रपति वीर शिवाजी से प्रेरणा लेते हुए भारत की एकता, भारत को एक सूत्र में पिरोने का आह्वान था. देश की एकता को मजबूत करने वाली इन भावनाओं को हमें कभी भूलना नहीं है. पल पल, जीवन के हर कदम पर देश की एकता, अखंडितता के इस मंत्र को हमें याद भी रखना है, हमें जीना भी है. यही तो टैगोर का हमें संदेश है. साथियों, आप सिर्फ एक विश्वविद्यालय का ही हिस्सा नहीं है, बल्कि एक जीवंत परंपरा के वाहक भी है. गुरुदेव अगर विश्व भारती को सिर्फ एक यूनिवर्सिटी के रूप में देखना चाहते तो वो इसको ग्लोबल यूनिवर्सिटी या कोई और नाम दे सकते थे, लेकिन उन्होंने इसे विश्व भारती विश्वविद्यालय नाम दिया. उन्होंने कहा था, विश्व भारती acknowledges India's obligation to offer to others the hospitality
of her base culture and India's right to accept from others their best. गुरुदेव की विश्व भारती से अपेक्षा थी कि यहां जो सीखने आएगा वो पूरी दुनिया को भारत और भारतीयता की दृष्टि से देखेगा। गुरुदेव का ये मॉडल ब्रह्म, त्याग और आनंद के मूल्यों से प्रेरित था। इसलिए उन्होंने विश्व भारती को सीखने का ऐसा स्थान बनाया जो भारत की समृद्ध धरोहर को आत्मसात करे, उस पर शोध करे और गरीब से गरीब की समस्याओं के समाधान के लिए काम करे। ये संस्कार में पूर्व में यहां से निकले छात्र छात्राओं में भी हमें दिखता है और